తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది. మొత్తం అత్యాచారాలు, మర్డర్లకు సంబంధించినటువంటి ఆచూకులే మనకు కనబడుతున్నాయి అంటున్నారు సిర్పూర్ కాజ్నగర్ ఎమ్మెల్యే. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రం ఇట్లా జరగడానికి కారణాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అని అసలు పెద్దపల్లిలో ఒక ఘటన, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఘటన, ఇట్లా చాలా ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించి ఎట్లా విశ్లేషించవచ్చు అంటారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పాలన మీద పట్టే లేదు. పోలీస్ అధికారుల మీద కానివ్వండి, పోలీసింగ్ మీద కానివ్వండి, వ్యవస్థ మీద అసలు పట్టు లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆయనకు గతంలో ఎప్పుడు పాలన చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. దానివల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మనం అనుకోవచ్చు. ఇవాళ చూడండి, రోజుకొకటి ఇన్సిడెంట్. ఒకరోజు మర్డరు, ఒకరోజు రేప్, ఒకరోజు గ్యాంగ్ వార్, ఒకరోజు గాంజా, ఒకరోజు నార్కోటిక్ డ్రగ్స్. ఇవి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో మనం అనుకునే వాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరిగాయని. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అడ్డగోలు వ్యవహారాలు తెచ్చింది టైప్లోనే తయారైంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సర్దుకోవాలి. ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైన ఆలోచన చేయాలి. హోమ్ మినిస్టర్ను అపాయింట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని శాఖలు మీ వద్దే ఉంచుకుంటే మీరు అన్ని పనులు చేయలేరు. ఎవరైనా దేర్ ఆర్ లిమిటేషన్స్. కాబట్టి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి, మంత్రులకు అధికార వికేంద్రీకరణ జరగాలి. పాలన ఎక్కడికక్కడ గాడి తప్పుతున్న పాలనను మళ్ళీ సరిచేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వర్సనైందని అందరూ అంగీకరించాల్సిన విషయం. రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వెనకడుగు వేసేటువంటి ఆలోచనలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 2018కి ముందు తీసుకున్నటువంటి వాళ్ళకే రుణమాఫీ చేస్తారనేటువంటి వార్తలు కూడా గుప్పమంటున్న సందర్భంలో బీజేపీ ఒకవేళ అలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటే రైతుల పక్షాన ఎలా కొట్లాడబోతా ఉంది? మీరు అన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ గిట చేయకపోతే మీకు శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రధాన హామీ ఇది, రైతు భరోసా. రైతు భరోసా విషయంలోనే మీరు తప్పటడుగు వేస్తే, వెనకడుగు వేస్తే తెలంగాణ రైతాంగం క్షమించదు. ముమ్మాటికి ఎన్నికల కన్నా ముందు ఎవరైతే 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నారో రైతులు, వాళ్ళందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. దానికోసం తప్పకుండా అసెంబ్లీ వేదికగా బయట కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. తప్పించుకోవడానికి ఏదో మన పిఎం కిసాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మేము దానికి తగ్గించే ఏర్పాటు చేస్తాం, లేకపోతే కొంత బర్డెన్ని 40,000 కోట్లు 45,000 కోట్ల అయ్యే బర్డెన్ని 25,000 కోట్లకు తగ్గించుకోవడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే దివాలా తీసారు, ఖజానా నిండుకున్నది. అసలు ఎవరి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి 15 ఆగస్టు ముంచుకొస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలో పాల్పోవట్లేదు. అందుకే వీళ్ళకు ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో నమ్మకం లేక మంత్రులు అడ్డగోలు సంపాదన కూడా మరిగారు. ఎవరి సంపాదన వాళ్ళు చూసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి డబ్బులు పంపించి ఆయన సీట్ని సెక్యూర్ చేసుకుంటాడు. కాబట్టి ఇందులో ప్రజాపాలన మీద ప్రజలకు మాత్రం ఏమాత్రం నమ్మకం లేదు. ముప్పేట జారీ జరుగుతూ ఉంది. నీట్కు సంబంధించినటువంటి విషయంలో అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది అనేటువంటి మాటను మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంచెలు మొదలుకొని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ముప్పేట దాడి అయితే చేస్తూ ఉన్నాయి. నీట్కు సంబంధించినటువంటి విషయంలో ఒక డాక్టర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసిన నీట్లో మైనర్ డిఫెక్ట్స్ మాత్రమే ఉండే. కొంతమందికి ఈ గ్రేజ్ మార్కులు యాడ్ చేయడంలో ఇబ్బందులు వచ్చినాయి. దాంతో ర్యాంకింగ్ సిస్టమ్ డీరేల్ అయింది, లేకపోతే ర్యాంకింగ్ సిస్టంలో తేడాలు వచ్చినాయని కంప్లైంట్ చేస్తున్నారు. దానికి రీటెస్టింగ్ కూడా అవకాశం ఇస్తున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుంది పారదర్శకంగా. కాబట్టి విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రీటెస్టింగ్ అవసరం ఉన్న వాళ్ళకి రీటెస్టింగు, మరి ఎవాల్యుయేషన్ చేయవలసిన రీఎవాల్యుయేషను, గ్రేస్ మార్కుల విషయంలో ఏదైతే కాంట్రవర్సీ ఉన్నదో దానికి కూడా త్వరలోనే ముగింపు పలుకుతాం. మల్లికార్జున ఖర్గే గారికి ఏం చెప్పాలనో తెలియట్లేదు కాబట్టి బట్టకాల్చి మూతి మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో ఎవరికి వేరే అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ నీట్ ఎగ్జామ్ను ప్రాపర్గా పబ్లిక్ కానీ తల్లిదండ్రులకు కానీ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలి నీట్ ఎగ్జామ్ను, రాష్ట్రాల పరిధిలోనే వైద్య విద్య సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాట్లు జరిగినటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 2018 నుంచి ఈ యొక్క వాదన వస్తూ ఉంది. ఒకవేళ అట్లాంటి డిమాండ్ ఇంకా పెరిగితే ఏమైనా తలొగ్గి రాష్ట్రాల పరిధిలో నీట్ను నిర్వహించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి అనుకోవచ్చు. ప్రాబ్లం ఏమైందంటే ప్రతి రాష్ట్రంలో ఒక టెస్ట్ ఉండి కేంద్రంలో ఇంకా టెస్టులు ఉంటే మేము గతంలో నేను 97లో రాసిన ఎంసెట్ రాసినప్పుడు 34 రకాల టెస్టులు ఉండేవి. నేనే 14-15 టెస్టులు రాసిన. ఎయిమ్స్కి ఒక టెస్టు, జిప్మర్కి ఒక టెస్టు, ఎంసెట్కి ఒక టెస్టు, దాని తర్వాత ఈ మహారాష్ట్రలో ఒక టెస్టు, కామెడీకి కర్ణాటకలో ఒక టెస్టు, కేరళలో ఒక టెస్టు, తమిళనాడులో ఒక టెస్టు. ఎక్కడ ఇన్ని టెస్టులు రాస్తూ ఉంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు. కాబట్టి అన్నింటినీ కలిపి ఒక కాన్సెన్సస్కి అప్రోచ్ అయ్యి అన్ని రాష్ట్రాలను ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ నీట్ ఎగ్జామ్ అనేది చట్ట ప్రకారం చేస్తున్నారు. కానీ ఈ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రాబ్లం ఏం లేదు, కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటాం. ఇది పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో ఒకవేళ వెనక్కి తగ్గినట్టు ఏది ఉంటే శంకర్గిరిని మాన్యాలి అంటూనే ఇక తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రిని ఖచ్చితంగా నియమించాల్సిందే. హోంమంత్రి లేకపోవడం వల్లనే చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు అయితే తలెత్తున్నాయనే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.